ఫస్ట్ ఫీలింగ్ ఏంటి అంటే జనాలు ఇప్పటికైనా సరే మైండ్ గేమ్ ఆడి ఇప్పుడు స్వతంత్రం వచ్చిన తర్వాత ఏంటి ఆలోచన తీసుకున్నారంటే ఇదే ఆలోచన తీసుకున్నారు, మంచి ఆలోచన తీసుకున్నారు ప్రజలు. ఫస్ట్ టైం తెలుగుతో ఓటేశారు అంటారు, తెలుగుగా ఆలోచించి ఓటేశారు అంతే. ఇప్పుడు ఏదో అనుకుంటున్నారు మామూలుగా వచ్చేసినాయి అని, అలా కాదు. మనుషులకు కూడా కొంచెం తెలివితేటలు ఉంటాయి, ఆలోచిస్తారు అనేదానికి ఇదే ఫస్ట్ కారణం. ఇది జనాలు ఎంత తెలివిగా ఉన్నారు అనేది అవతలోళ్ళు అర్థం చేసుకోవాలి. ఇలా మామూలుగా ఏదో అనుకున్నారు మేము ప్రభుత్వం మామూలు పరిపాలన చేస్తున్నామని, వాళ్ళ పరిపాలన ఇలానే చేస్తారా? ప్రజలు ఎంత బాధ పెట్టారో వాళ్ళు ఇప్పుడు ఈ రివెంజ్ తీర్చుకున్నారు అంతే. అంటే నేను అక్క చెల్లెమ్మలకు కానివ్వండి, అవ్వాతాతలకు కానివ్వండి, అందరికీ మంచి చేశాను, ప్రజలందరే అంటే ఆటో డ్రైవర్లు కానివ్వండి, మిగతా సామాజిక వర్గాలు అందరూ కూడా నన్ను మోసం చేశారని చెప్పేసి ముఖ్యమంత్రి జగన్ గారు అంటే మాజీ ముఖ్యమంత్రి జగన్ గారు మాట్లాడుతున్నారు. ఎలా చూస్తారు? ఆటో వాళ్ళకి వేసామని చెప్పారు కదా ముఖ్యమంత్రి గారు. ఆటో వాళ్ళకి 10,000 వేసి 50,000, 10,000, 20,000 రాశారా నెంబర్ ప్లేట్ మీద పోలీసులకి ఇచ్చి రాపిచ్చారుగా. మరి అలాంటివి చేస్తే వాళ్ళ రివెంజ్ ఇలాగే ఉంటుంది. ఇప్పుడు మామూలుగా అమ్మఒడి అన్నారు, అమ్మఒడి ఎవరెవరికి వేశారు? ప్రతి ఒక్క మహిళకి అమ్మఒడి వేసాడా? ముందు అమ్మఒడి ఇస్తాను అని మాట ఇచ్చాడు ఆయన. తర్వాత ఏంటంటారు స్థలాలు ఉన్నాయి, పొలాలు ఉన్నాయని చెప్పారు. ఆ స్థలాలు పొలాలు అని చెప్పి కండిషన్లు పెట్టాడు. కరెంటు బిల్లు ఎక్కువ రాకూడదు అన్నారు. కరెంటు బిల్లు రాని వాళ్ళు ఎవరైనా ఉంటారా? ఆ కరెంటు బిల్లు వస్తే మేము ఇవ్వను అన్నారు. మరి అలాంటప్పుడు ఎలా వేస్తారు ఓటింగ్ వేయరు కదా. అంటే కొత్త ప్రభుత్వం ఏర్పాటైనాక ఇక పచ్చమోకలు రెచ్చిపోతున్నారు, దాడులకు పాల్పడుతున్నారు అని చెప్పేసి ఇప్పటికే ఆ వైసీపీ అనుకూల మీడియాలో విపరీతమైన వార్తలు వస్తున్నాయి. అంటే నిజంగానే ఇప్పటికే ఈ దాడులు మొదలు పెట్టేశారా? ఈ దాడుల సంస్కృతికి కూటమి తెరలేపినట్టేనా? అసలు ఎవరు యుద్ధానికి సిద్ధం అని ఎవరు అన్నారు? ఇప్పుడు వాళ్ళు శుభ్రంగా ఉంటే ఎవరు ఎక్కడ ఉండాలి అక్కడే ఉంటారు. గొడవలు వాళ్లే రేపుతున్నారు, అంతేగాని యువతల వాళ్ళు ఎవ్వరూ గొడవకు చూడట్లా. నిన్న పవన్ కళ్యాణ్ గారు కూడా ఒకటే విషయం చెప్పారు, మనం గెలిచామని ఎవరికి మేము రివెంజ్ తీర్చుకోం. మేము పలపాల మనుషుల గురించి ఆలోచించి ఏపీ గురించి ఆలోచించే మేము ఐడియా తీసుకొని మేము ముందుకు వెళ్తాం తప్ప ఎవరి మీద రివెంజ్ తీర్చుకోము. మా జనసేన కానీ, టీడీపీ కానీ, బీజేపీ కానీ ఎవరు రివెంజ్లు తీర్చుకునే వరకు కాదు. కానీ మా జోలికి వస్తే మాత్రం మామూలుగా ఉండదు. ఏం చేసేదేముంది? మామూలుగా ఉండదు. ఆడపిల్లల్ని ఇబ్బంది పెట్టడమే కానీ మామూలుగా ఏదైనా మనుషుల్ని నరికేసుకోవడాలు ఎందుకు? ఎన్నాళ్ళు బతుకుతారు? దేనికి బతుకుతారు? పోయేటప్పుడు ఏమైనా తీసుకెళ్తారా? కత్తులు పెట్టి నరుక్కుంటాం ఎందుకు? కుక్కలు కొట్టినట్టు కొడుతున్నారు వీడియోలు. దేనికి అసలు అలా కొట్టుకుంటుంది దేనికి? ఇది ఏంటిది? పొలిటికల్ అని రియల్ జీవితంలో వాళ్ళ అమ్మ నాన్న భార్య బిడ్డలు ఎంతమంది ఉన్నారో ఎదురు చూస్తున్నారని వాళ్ళకి తెలియట్లేదా? ఉన్న వాళ్ళు గెలిచారా ఓడారా అని చెప్పి చూస్తున్నారు తప్ప మా వెనకమాలు ఇంతమంది ఉన్నారు, నా భార్య బిడ్డలు, నా తల్లిదండ్రులు, నా పిల్లలు ఉన్నారని చూసుకోవద్దా? మేము రౌడీలు అని ఎలా రౌడీ విజయం చేస్తారండి వాళ్ళు? అసలు ఎలా చేస్తారు? రౌడీ విజయం చేయడం చాలా తప్పు కదా. అది ఫైనల్గా ఏంటి? పవన్ కళ్యాణ్ గారు ఏ విషయంగా పిఠాపురం కానివ్వండి వేరే అయినా సరే పిఠాపురం తాలూకా మేము అని అంటాం కదా, అదే పవన్ కళ్యాణ్ గారి తాలూకా. ఎక్కడున్నా సరే పరిపాలన వేరేగా ఉండదు, మంచి అసలు బాగా ఉంటుంది. చూస్తారు, ప్రజలందరూ చూస్తారు, మంచిగా చేస్తారు. ఆయన అదే చెప్తున్నారు మా అందరికీ కూడా, ఏదైనా మంచిగా మనం చూద్దాం కానీ ఒకరికొకరు రివెంజ్ కానీ కొట్టుకోటాలు కానీ తిట్టుకోటాలు కానీ ఏమి ఉండొద్దు. మనం గెలిసాం కాబట్టి మనం ఏంటో చూపించుకుందాము అంటున్నారు. అది కానీ మా జోలికి వస్తే మాత్రం మేము ఊరుకోమని కూడా చెప్తున్నాం. కూటమికి సంబంధించిన కొంతమంది వ్యక్తులు ఎక్కువ దాడులకు పాల్పడుతున్నారని చెప్పేసి కూటమి మీద మళ్ళీ వైసీపీ విషప్రచారం చేసే ప్రయత్నం చేస్తుంది కదా, దీన్ని ఎలా చూస్తారు? రాజకీయాలు మామూలే కదండి, రాజకీయాలు ఇప్పుడు సర్వసాధారణం. అది దాని గురించి చెప్పాల్సిన ఎవరైనా వాళ్ళ మీద వెళ్ళి ఇది మామూలే అండి. వాళ్ళంత దారుణంగా అయితే మా వాళ్ళు చేయరండి. అది మా క్రమశిక్షణ గల పార్టీ అండి. పవన్ కళ్యాణ్ గారు ఆదేశించారు, మనకేమి గొడవలు వద్దు, మనమైతే వాళ్ళు చేసిన పనులు మనం చేయకూడదు, వాళ్ళు చేసిన తప్పులు మనం చేయకూడదు, మన ప్రపంచానికి ఆంధ్రప్రదేశ్కి ఒక ఆదర్శంగా నిలవాలనేది పవన్ కళ్యాణ్ గారి పిలుపు. దానికి మేము అంతా గౌరవిస్తామండి. అంటే కళ్యాణ్ గారు ఒక రకంగా చాలా వరకు తగ్గి కూటమికి సీట్లు కూడా తగ్గించుకొని తనను తాను తగ్గించుకొని ఇప్పుడు చాలా ఆంధ్రప్రదేశ్ ప్రజల అభిమానాన్ని ప్రజల్లో ఎక్కువ ఎక్కడికో వెళ్ళిపోయాడు, ఆయన గ్రాఫ్ ఎక్కడికో వెళ్ళిపోయింది కదా. ఏంటి ఓవరాల్గా ఏం నడుస్తుంది చర్చ? గ్రామాల్లో కానివ్వండి, పట్టణాల్లో కానివ్వండి, నగరాల్లో ప్రజలందరూ ఏమనుకుంటున్నారు? టీడీపీ శ్రేణుల్లో ప్రధానంగా ఏం చర్చ నడుస్తుంది?
ప్రతి ఒక్కరు కూడా ఇవాళ పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న నిర్ణయానికి ప్రతి ఒక్కరు గౌరవిస్తున్నారండి. ఈరోజు రాష్ట్ర భవిష్యత్తు కోసం, రాష్ట్ర అభివృద్ధి కోసం ఆయన తగ్గి పైకి వెళ్ళారండి. చాలా వరకు ఒకటో నెంబర్ స్థానంలో నిలబడ్డారు. ఆయన మంచితనం. అంటే గతంలో మంత్రి పదవిలో ఉన్న రోజా అంటే ఒక ఆడ మహిళ పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి చిటికిన వేలు కూడా తాకలేడు, అసెంబ్లీ గేటు కూడా దాటి రాలేడు అని చెప్పేసి చాలా రకాల వ్యాఖ్యలు చేసింది కదా. ఈ సందర్భంగా రోజా గారు కూడా ఓడిపోయారు. ఆమె కూడా పక్కన ఇప్పుడు కూర్చొని ఏం జరుగుతుందనే చూసే పరిస్థితికి అయితే వచ్చారు కదా. ఈ సందర్భంగా అంత విచ్చలవిడిగా నోరు పారేసుకున్న రోజా గారి గురించి మీరేం చెప్పదలుచుకున్నారు? మనకి వెనక పెద్దలు చెప్పేవాళ్ళండి, ఎందుకంటే మాట కాలు జారిన తీసుకోవచ్చు, మాట జారితే తీసుకోలేమని. ఆ మాట ఈ రోజున వాళ్ళ కొంప ముంచిందండి. ఈ రోజున వైఎస్ఆర్ పార్టీ దెబ్బతింది అంటే, ఈ రోజున డిపాజిట్లు కూడా రాలేదు అంటే దానికి కారణం ఇలాంటి మంత్రులేనండి. కొడాలి నాని గారు కావచ్చు, గన్నవరం కావచ్చు, ఇంకా వీళ్ళు ప్రతి ఒక్క మంత్రులు కూడా ఎవరైతే విమర్శ దానికి సీఎం యొక్క హోదాలో ఉండి ఆయన ఖండించకపోవటం ప్రతి ఒక్క మనిషి కూడా ఒక ప్రశ్నార్థకంగా అయిందండి. దానివల్ల ఈ ఓటు రూపంలో ఈరోజు చూపించారు. అది కళ్యాణ్ గారి గురించి ఎలాంటి పరిపాలన మనం చూడబోతున్నాం? చాలా చాలా గొప్ప పరిపాలన మేము చూస్తామండి. ఇంతకుముందు చూడని పరిపాలన ఈసారి జనసేన పార్టీ నుంచి కానీ, టీడీపీ కానీ, ఈ రెండు ఉమ్మడి ప్రభుత్వం బీజేపీ కానీ దేశ అభివృద్ధిలో ముందు బాటలో ఉంటుందండి ఆంధ్రప్రదేశ్ అనేది. మహిళలు ఏం కోరుకుంటున్నారు? ఈ ప్రభుత్వం ఏర్పాటైనాక ప్రత్యేకంగా గృహిణులు కానివ్వండి, మహిళా లోకం ఏం కోరుకుంటాం? ప్రతి ఒక్కరు కోరిన అభివృద్ధి అండి. అభివృద్ధి అనేది ఈ పార్టీ సాధించగలదు, ఇది చేయగలరు వీళ్ళు. ఆ నమ్మకంతోనే వాళ్ళ ఓటు రూపంలో వాళ్ళు ప్రతి ఒక్క ఓటరు కూడా వాళ్ళని గుర్తించారు. 10,000 ఇస్తాం, 20,000 ఇస్తాం తీసుకున్నాం అనేది కాదండి. ఈ రోజున డబ్బు కాదు, కావలసిన అభివృద్ధి పదాలను నడుపుతారనే నమ్మకంతో ఈ రోజున ఉమ్మడి ప్రభుత్వాన్ని వీళ్ళు గౌరవించారు. ఓటు రూపంలో వీళ్ళు హైయెస్ట్లో నిలబెట్టారు. నవరత్నాలు వర్కౌట్ అవ్వలేదు కదండి. అయితే ఎందుకు? హాయిగా మేము ఇదివరకు కూడా మాట్లాడాము. ఆ రోజున ఇంట్లో కూర్చుంటే ఫ్యాన్ గుర్తు కొట్టేసేవాళ్ళు. అవి ఏం పని చేయలేదు కాబట్టి ఈ రోజున తలెత్తుకోలేని పరిస్థితిలో ఈరోజు వైఎస్ఆర్సీపీ పార్టీ ఉంది. ఇది ఒక గన్నవరం నియోజకవర్గం కాదు, రాష్ట్రంలో ఉన్నటువంటి 175 నియోజకవర్గాల్లో ఒక పండగ వాతావరణం లాగా, ఒక శ్రీరామనవమి, ఒక దసరా ఎలా చేసుకుంటారో, దీపావళి ఏదైతే చెడు పోయి మంచి వచ్చిన సమయంలో జనరల్గా ఎక్కడైనా అయితే ఏదైనా గెలిస్తే ఒక పార్టీ చేసుకుంటుంది. కానీ ఇక్కడ ప్రజలు మొత్తం కూడా ఏకమైపోయి పార్టీలతో సంబంధం లేకోకుండా ఉత్సవాలు చేసుకుంటున్నారంటే ఈ రాష్ట్ర ప్రభుత్వంపై, గత ప్రభుత్వంపై ఎంత వ్యతిరేకత ఉన్నదనేటువంటిది అర్థమవుతుంది. ఈ రోజున 175 అన్నటువంటి వ్యక్తి, వైనాట్ 175 అన్నటువంటి వ్యక్తి ఆ రోజు ఎక్కిన కాడి నుంచి 175 సీట్ల గురించి ఆలోచించాడు. అందుకని ఆయన మధ్యలో 7 పోయి 11 వచ్చింది. ఏది 157లో 5 పోయి 11 వచ్చింది. ప్రజల గురించి ఆలోచించుకోకుండా నెంబరింగ్ కోసం ఆలోచించినటువంటి వ్యక్తి ఆయన అయితే 2 చోట్ల ఓడిపోయి ప్రజల గురించి ఆలోచించి ఇవాళ కింగ్గా అయినటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. ఆ రోజున 2 చోట్ల ఓడిపోయినా కూడా ధైర్యంగా నేను ఉన్నాను అని చెప్పి మరుసటి రోజే ప్రెస్ స్టేట్మెంట్ ఇచ్చి 3వ రోజునే భవన నిర్మాణ కార్మికుల గురించి ఫైట్ చేసిన పవన్ కళ్యాణ్ గారు అయితే ఈ రోజు 157 ఇస్తే 11 సీట్లకు మిగిలిపోయి బోరుమని ఏడ్చి ఎక్కడ ఉండాలో తెలియనటువంటి పరిస్థితులు. అంటే ప్రజలు కూడా అబ్జర్వ్ చేయాలి. గెలిస్తే ఎవరున్నారు, ఓడిపోతే ఎవరున్నారు, గెలిస్తే ఎవరు నిలబడుతున్నారు, ఓడిపోతే ఎవరు నిలబడుతున్నారు, నిజంగా ప్రజల కోసం ఎవరు పనిచేస్తున్నారు, ప్రజల గురించి ఎవరు ఆలోచిస్తున్నారు, కులాలను ఎవరు విడిదేస్తున్నారు, కులాలను ఎవరు కలుపుతున్నారు. నిజంగా ఈ రాష్ట్రంలో పెద్ద సంచలనమైన విషయం, పవన్ కళ్యాణ్ గారు అనే వ్యక్తి భారతదేశంలోనే ఏ పార్టీ చేయనటువంటి విధంగా కులాల యొక్క ఐక్యతను తీసుకురావడమే కాకుండా ఈ సమాజంలో భవిష్యత్తులో రాజకీయాలకు రావాలంటే బూతులు తిడతమే కాదు, సేవ చేసి కూడా రాజకీయాల్లోకి రావచ్చు, సేవ చేసిన వాళ్ళకి కూడా ప్రజలు ఓట్లేస్తారనే విధంగా ఈ రోజున ఆంధ్రప్రదేశ్ ప్రజలు తీర్పు ఇవ్వడం నిజంగా ఇది భవిష్యత్ తరాలకి శుభపరిణామం. మళ్ళీ కనుక ఏదైనా పరిస్థితిలో కనుక వైసీపీ వచ్చింటే జనమంతా కూడా ఇక పనులు మానేసేసి బూతులు తిడతాం మొదలెట్టేవాళ్ళు. ఆ సంస్కృతికి చర్మగీతం పాడి ప్రజలు ఎంతో చైతన్యమైనటువంటి సామాజికంగా, ఆర్థికంగా, భౌగోళికంగా అభివృద్ధి చెందినటువంటి ఆంధ్రప్రదేశ్ ప్రజలు బలమైనటువంటి తీర్పిచ్చి చెంపపెట్టు, నోరు జారే వాళ్ళకి చెంపపెట్టు చూపించిన విధంగా చూపించారు. అందులో ముఖ్యంగా ఈ రోజున రాష్ట్రం అంతా కూడా పిఠాపురం వెంక చూస్తే కృష్ణా జిల్లా అంతా కూడా గన్నవరం వెంక చూసింది. ఈ గన్నవరం నియోజకవర్గంలో గతంలో పుత్తలపల్లి సుందరయ్య గారు లాంటి వ్యక్తులు, అలాగే త్యాగదీనులు, రూపాయి కూడా అవినీతి చేయనటువంటి వ్యక్తులు ఎమ్మెల్యేల కింద గెలిచారు. కానీ ఇక్కడ గన్నవరం నియోజకవర్గంలో కొత్త సంస్కృతిని తీసుకొచ్చి
ప్రజల్లో గందరగోళం తీసుకొచ్చి ఒక రకమైనటువంటి భయాందకరమైన పరిస్థితులు తీసుకొచ్చేసి పార్టీ ఆఫీసుల మీద దాడులు చేసి ఆ విధమైన పరిస్థితుల్లో యార్లగడ్డ వెంకట్రావు గారు గతంలో వైసీపీలో ఓడిపోయినా సరే పవన్ కళ్యాణ్ గారు ఏ విధంగా అయితే ఓడిపోయినా కూడా వదలకోకుండా ఎట్లా అయితే ప్రజల మధ్యలో ఉన్నాడో యార్లగడ్డ వెంకట్రావు గారిని ప్రజలు తెలుగుదేశం పార్టీలోకి తీసుకొచ్చుకుని వెంకట్రావు గారిని ప్రజలు గెలిపించుకున్నారు తప్పితే వెంకట్రావు గారికి ప్రజలకు వెంకట్రావు గారు అవసరం అని తప్పితే వెంకట్రావు గారికి ప్రజల అవసరం పదవి అవసరం ఎంతవరకు ఉందనేటువంటిది మాత్రం మనం చెప్పలేం. ఎందుకంటే ఆయన ఆల్రెడీ బిజినెస్ల పరంగా బిజీ ఉన్న పర్సన్ అయినా కూడా ఆయన ఎక్కిన మెట్టు ఎక్కకుండా దిగిన మెట్టు ఎక్కకుండా గన్నవరం నియోజకవర్గం మొత్తం తిరగటమే కాకుండా ఆ రోజు ఓడిపోయిన తర్వాత ఆయనకి ఇచ్చినటువంటి కోఆపరేటివ్ వ్యవస్థని బలోపేతం చేసి ఈ రోజున భారతదేశ స్థాయిలో ఉన్నటువంటి కోఆపరేటివ్ వ్యవస్థకు పేరు తీసుకొచ్చేటువంటి వెంకట్రావు ఒక రైతు కుటుంబంలోంచి వ్యక్తి ఎప్పుడైనా సరే ఒక రాజకీయ నాయకుడిని మనం ఎన్నుకున్నప్పుడు బ్యాక్గ్రౌండ్ ఎన్నుకోవాలి. వెంకట్రావు బ్యాక్గ్రౌండ్ చూసుకోండి, ఆయన రైతు కుటుంబం, అలాగే పశు పోషకుడు, అదేవిధంగా ప్రజల మధ్య ఉండేటువంటి వ్యక్తి. కానీ ఇక్కడ వేరే బ్యాక్గ్రౌండ్ కూడా మీరు కంపేర్ చేసుకోండి. ఆ విధంగా కంపేర్ చేసుకునే విధంగా చూస్తే ఈ రోజున యార్లగడ్డ వెంకట్రావు గారు అనేటువంటి వ్యక్తి రేపు భవిష్యత్ తరాలకు పాలిటిక్స్కి వెంకట్రావు గారు లాంటి వ్యక్తి అవసరము. యువత ఇలాంటి వ్యక్తుల్ని గెలిపించుకుంటేనే రాజకీయాలు బాగుంటాయి, సమాజం బాగుంటుంది, ప్రాంతం బాగుంటుంది, అభివృద్ధి చెందుతున్నటువంటిది నిదర్శనం.